చూడండి పచ్చిమిరపకాయలు అంతా ఇదైపోయింది, ఎగిపోయినవి. ఇప్పుడు వేసేస్తున్నాను. మెంతికాయ పప్పుతోనే చెప్తున్నాను అన్నమాట. గిన్నెలో ముక్కలుగా తరుక్కొని బీట్రూట్ రెండు వచ్చేసారండి. రెండు సార్లు గ్యాస్ వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటానండి. రెండు ఒకసారి పప్పు అయిపోతుంది, ఈ పప్పు కూడా, ఇది కూడా ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. పప్పు, ఇది శనగపప్పు అంతా. కాబట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి శనగపప్పు. ఇది కొద్దిగా వేగనివ్వాలండి. ఇది ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఉప్పు అండి ఇది. వేగిన తర్వాత ఇలా కొబ్బరి తురిమి పెట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి తురిమి ఇందులో వేసేయాలి. ఉల్లిపాయలు పచ్చగా దంచుకొని ఇందులో వేసేయాలండి. వాసన బాగుంటుంది అన్నమాట, సువాసనగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఉల్లిపాయ కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ ఇస్తుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉల్లిపాయలు తినడం మీరు డైలీ. ఇప్పుడు కొత్తిమీర అండి. కొత్తిమీర అయితే చిన్న కట్ట 50 రూపాయలు అని చెప్తున్నారండి హైదరాబాద్లో. మొత్తం విజయవాడ సైడ్ అంతా మునిగిపోయింది కదా, కాయగూరలు అని కొత్తిమీర అవంతా చాలా వరకు మునిగిపోయినాయి. కాబట్టి చాలా వెళ్ళండి. ఇవి మా టెర్రస్ గార్డెన్లో నయం. మా టెర్రస్ గార్డెన్లో పండించినాం కాబట్టి ఇప్పుడు చక్కగా పనికి వస్తుందండి. బాగా వెరీ చక్కగా టెర్రస్ గార్డెన్లో ఇది కొత్తిమీర అంతా ఇప్పుడు చక్కగా పనికి వస్తుంది మాకు. లేకపోతే చిన్న కట్ట తీయాలన్నా 50 రూపాయలు అంట ఇది మార్కెట్లో ఇక్కడ హైదరాబాద్లో. ఇది వర్షాల వల్ల చాలా డిమాండ్ అయిపోయింది అన్నమాట కొత్తిమీరకు. విజయవాడ వాసులకు గవర్నమెంట్ చాలా సహాయం చేసిందండి. స్వచ్ఛంద సంస్థలు, చుట్టుపక్కల నుంచి చాలామంది యూట్యూబర్స్ వీళ్ళంతా చాలా చేశారండి సాయము. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వస్తుంది. గవర్నమెంట్ కూడా చాలా చేయూతనిచ్చిందండి వాళ్ళకి. సహకారాలు అన్నింటిలో కూరగాయల వెలల్లో కంట్రోల్ పెట్టడం ఏంటి, బియ్యం బస్తాలు వాళ్ళకు సప్లై చేయడం ఏంటి, అన్ని రుణమాఫీలు అంతా చేసి చాలా వేస్తున్నారండి తెలుగు గవర్నమెంట్. పాపం వాళ్ళు మళ్ళీ మామూలు జీవన దీంట్లోకి రావాలని కోరుకుందాం. మనము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇది అన్నీ వేసేసాము. ఇంకా మిరప్పొడి, కారం వేయాల్సిన అవసరం లేదండి. ఇది పచ్చిమిరపకాయలతోనే ఇది అయిపోతుంది అంతే వేపుడు. ఇది ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఇష్టమైన వాళ్ళకు లేకపోతే ఫ్రెండ్స్కు కానీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు లంచ్లో ఇదండి మెంతికూర పప్పు. చూడండి, బీట్రూట్ తాళింపు, ఆ తర్వాత పెరుగు వచ్చింది. మెంతికూర పప్పు అన్నమాట. ఇదండి లంచ్లో మాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, లైక్ చేయండి.